మిమ్మల్ని ఎవరైతే మీకు అడుగు పెట్టనివ్వం, మీ నియోజకవర్గంలో మిమ్మల్ని అడుగు పెట్టనివ్వం, మిమ్మల్ని అడుగు పెట్టనివ్వం అని చెప్పి ఛాలెంజ్ చేసిన వాళ్ళు ఈరోజు అడుగు పెట్టలేకపోయారు. కర్మ అంత బలంగా ఉంటుంది. 56,777 ఓట్లతోటి దాదాపు 59.80% ఓటుతోటి గెలిచి మీరు ఎమ్మెల్యేకి వచ్చారు ఉండి నియోజకవర్గం. ఈ రోజున వాళ్ళకి వైనాట్ 175 అలా అన్న మాటల దగ్గర నుంచి కానీ ఈ రోజున అడుగు పెట్టడానికి కూడా భయం ఉంది. మిమ్మల్ని ఎదుర్కోవాలంటే భయం. ఎందుకు మనం వ్యవస్థల్ని కాపాడాలి, ఎందుకు రూల్స్ పాటించాలి అంటే మనిషి అధికారం మదం ఎక్కి అహంకారంతో ఉంటే ప్రకృతిలో ఏమీ జరగదు, ఏమి అనుకోవడానికి లేదు. దానికి నిదర్శనమే సభ, దానికి నిదర్శనమే మిమ్మల్ని ఎంత హింసించి మీరు డిప్యూటీ స్పీకర్గా 14 ఏళ్ళు సుదీర్ఘమైన అనుభవం ఉండి ఒక నవ నిర్మాణాన్ని సైబరాబాద్ లాంటి ఒక కొత్త నిర్మాణాన్ని సిటీని నిర్మించిన ఒక అనుభవజ్ఞులు ఆయన ఇబ్బందులు పాలు చేసి జైల్లో పెట్టి నలిపి నాకు చాలా భయం ఉండింది. మిమ్మల్ని అరెస్ట్ చేసినప్పుడు మీరు ఎట్లా వస్తారో బయటకు అంత భయం ఎలా ఉండిందో గౌరవ ముఖ్యమంత్రి గారిని ఆ రోజున అరెస్ట్ చేసినప్పుడు నాకు చాలా ఆవేదన ఉండింది. ఏం జరుగుతుందో లోపల, ఏం చేస్తారు? ఒక ఎంపీగా మిమ్మల్ని ఇలా చేయగలిగినప్పుడు ఆయన్ని కూర్చోబెట్టి రాష్ట్రంలో ఏమేం చేస్తారన్నది నిజంగా ఆవేదనది ఆ రోజు తగులుకు నాకు అనిపించింది. ఈ రోజున అందరం బయటకు వచ్చి నిలబడ్డాం. దేనికి? ఇది ఒక చంద్రబాబు గారి కోసం, మీకోసం కదా, ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాలని. ప్రజాస్వామ్యం ఇట్ షుడ్ బి ఎటర్నల్ విజిలెన్స్. మనకి ఎటర్నల్ అంటే నిరంతర పహారా లేకపోతే మనకి సరిహద్దుల్లో దేశం మన హద్దుల్ని ఎలా కాపాడుకుని నిరంతర పహారా అవసరము. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి నిరంతర పహారా అవసరం. అందుకని మేమందరం ఎటర్నల్ విజిలెన్స్ ఇస్ ఎసెన్షియల్ ఫర్ డెమోక్రసీ. మేమందరం బయటకు వచ్చి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి మనందరం పడ్డ తపన ఈ రోజున ఈ సభ నిలువెత్తు నిదర్శనం. మీరు ఖచ్చితంగా మీరు సభా గౌరవాన్ని నిలబెట్టాలని మనస్ఫూర్తి. మీ విట్టు కోల్పోకండి, మీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ కోల్పోకండి. ఎందుకంటే మీరుంటేనే లైవ్లీగా మీరుంటే అన్ని నవ్వులు పువ్వులు ఉన్నాయి చూడండి. ఆనందాన్ని తీయకండి. అట్ ది సేమ్ టైం మేము కోరుకునేది కూడా ఆ ప్రజాస్వామ్యం తాలూకా విలువల్ని, ఆ భాషని కాపాడు. సభల్లో భాష దిగజారిపోతే అది రోడ్ల మీదకి వెళ్ళిపోతుంది ఈరోజు. అంటే ఎవరు ఏం మాట్లాడుతున్నారో ఇష్టం వచ్చినట్టు మాట్లాడి బూతులు తిట్టి మేము ఇళ్లలోకి వచ్చి మీ ఇంట్లో మీ ఆడపడుచుని రేపులు చేస్తాం, మీ పిల్లల్ని ఎలా అంటాం. అడ్డగోలు ఈరోజు ఇంతమంది మాట్లాడుతున్నారంటే దానికి చట్టసభల్లో నుంచే ఆ కదలిక మొదలు. ఆ హుందాతనం పోయింది సభలు. తిరిగి మీరు డిప్యూటీ స్పీకర్గా, అయ్యన్న పాత్రుడు గారు స్పీకర్గా ఆ హుందాతనాన్ని మీరు తిరిగి తీసుకురావాలి. 1-2 సందర్భాల్లో మనం వచ్చినప్పుడు ఎవరో ఒక మాట ఏదో అంటే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకించి చేయొద్దు, మళ్ళీ ఇంకా అలాంటి కల్చర్ తీసుకురాకండి, అది అయిపోయింది గతం. సో అది మీరు మనస్ఫూర్తిగా దాన్ని పాటించి సభ గౌరవాన్ని నిలబెట్టాలని కోరుకుంటా ఉన్నాను. ఒక విన్నపం అధ్యక్ష స్థానంలో కూర్చున్న మీకు, మీ టెన్యూర్లో అయ్యన్న పాత్రుడు గారు మీ టెన్యూర్లో కరెక్షన్ మొదలవ్వాలంటే భావ ప్రకటన, భావ స్వేచ్ఛ మీద ఇష్టానికి మాట్లాడేస్తూ ఉన్నారు అందరూ.